మన దేవుడితోని ఇలా మార్చేస్తాడు ఆయన. ఎవరిని ఎలా పెట్టాలి అలా పెడతాడు. పెద్దవాడిని చిన్నవాడిగా చేస్తాడు, చిన్నవాడిని పెద్దవాడిగా చేస్తాడు. ఎల్లప్పుడూ ఆయన ఆలోచన అది. మనషే ఎఫ్రాయిములు ఏం చేశాడంటే చేతులు మార్చేశాడు, యాకోబు యాషావు చేతులు మార్చేశాడు. సో అలా దేవుడు చేస్తాడు అనమాట. ఎన్నిక లేని వారిని తీసుకుని గొప్ప జనంగా మారుస్తాడు. మేము గొప్పవాళ్ళము తెలివైన అనుకున్న వాడిని ఏమో దేవుడికి కింద పెడతాడు. అది ఎల్లప్పుడు కూడా నేను ఎప్పుడు ఇష్టపడేది ఒకటే, దేవుడు మనం ఎక్కడ పెడితే అక్కడ ఉండటం చాలా ఇష్టం నాకు. మన కోసం తెలియని వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు, కానీ నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేర్చుకున్నది ఒకటే, దేవుడు నన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో దేవుడిని కనపరచడం మేలు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకంటే మన జీవితంలో కొన్ని వస్తాయి మళ్ళా పోతాయి, కానీ దేవునికి మనకున్న మధ్యలో ఉన్న సంబంధం ఎప్పటికీ పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో అందుకే ఏ స్థితిలో దేవుడు పెట్టినా ఆ స్థితిని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. కొన్నిసార్లు లేమిలో ఉంటాము, కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు మనకు ఉంటాయి, కొన్నిసార్లు మంచి బలంగా మనం ఉంటాము. కానీ ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుడిని మహిమ ఘనత చెల్లించడం మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో ఈరోజు అనేక మంది అనేక రకాలుగా బురద చల్లుతూ ఉంటారు, అనేక రకాలుగా వాళ్ళకి ఇష్టమైనట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవాలు తెలియదు, వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు కేవలం వాళ్ళ పని ఏంటంటే బురద చల్లడం, అసూయపరులు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దేవుడు పైకి లేపుతున్నప్పుడు ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉండాలి తప్ప ఆ వ్యక్తి అలా పైకి లేచిపోవడం అన్నట్టుగా మిగతా వాళ్ళు అసూయ పడకూడదు. సో ఈరోజు అలాంటి పరిస్థితులు నేను ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సిస్టర్ ఎస్టేర్గా నాతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు నా మీద దాడి చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆమె నా వ్యక్తిగత జీవితంలో చెప్తున్నాను, ప్రతి దినము దాడి జరుగుతూ ఉంటుంది. అసలు గ్యాప్ ఉండదు అనమాట. దెయ్యం ఎంత దాడి చేస్తే అంత మంచిదని అనుకుంటాను నేను. ఎందుకంటే దెయ్యం మనల్ని ఎంత శోధిస్తే అంత దేవుడికి దగ్గర అవుతాం. మన పరిస్థితులు అన్నీ బాగుంటే దేవుడికి దూరం అవుతుంటాం, కానీ దెయ్యం మనల్ని తరుముతూ ఉంటే దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. అర్థమవుతుందండి. సో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ నేనేమై ఉన్నానో నాకు బాగా తెలుసు. దేవుడికి నాకున్న సంబంధం నాకు చాలా క్లారిటీ ఉంది. ఎవరైనా అనుకున్నా నేను లెక్క చేయను, కానీ నాకు తెలుసు ఈ ప్రపంచమంతా కూడా ఒకవైపు ఉన్నా, నేను ఒకవైపు ఉన్నా, మీరు ఒకవైపు ఉన్నా, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు నిలబడాలనే ఒక సంకల్పంతో ప్రారంభించబడిన వాడు నేను. దేవుడే దానికి సహాయం చేస్తాడని కూడా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము మన జీవితంలో అలాంటి తరబడుతుంటాయి, నీ జీవితాలు తరబడతాయి, నా జీవితంలో తరబడతాయి, అలా తరుముతూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు మనకు విజయాన్ని ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు చక్కని ప్రజలై ఉన్నారు. ఎందుకంటే జనసంఖ్యను బట్టి నేను ఇక్కడ రాలేదు, కానీ అయితే ఫెలోషిప్ చేయాలి, సహవాసం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒకరు చూసుకున్నప్పుడు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. ఇలా మిమ్మల్ని కలుసుకోగానే మీరు నన్ను చూసి ఆనందపడ్డారు, నేను మిమ్మల్ని చూసి ఆనందపడ్డాను. మీకు అర్థమవుతుందా? అది దేవుడు ఏర్పాటు చేసిన ఆనందమే ఉంది. సో అందుకే లాజరు చనిపోయి నిరాశకుందంట కుటుంబము. యేసు 4 రోజులు ఎక్కడికో దూరంగా వెళ్ళాడు. 4 రోజుల తర్వాత వస్తున్న సమయంలో దుఃఖంతో ఉన్నటువంటి మార్తా మరియా, ఇబ్బందులు ఉన్న మార్తా మరియా యేసు వచ్చాడని ఎప్పుడైతే విందో ఆమె దుఃఖమంతా మర్చిపోయి యేసుతో కలిసి నవ్వుతూ సహవాసం చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఒకరు కలుసుకుంటున్నామో ఆటోమేటిక్గా అది ప్రేమ, సహవాసము, సంతోషం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే నా జీవితంలో నా క్రైస్తవ జీవితంలో నేను బాగా నేర్చుకుంది ఏంటంటే సహవాసం చేయాలి, ఆ సహవాసంలో వాక్యం ఉండాలి, దైవికమైన ప్రేమ ఉండాలని నేర్చుకుంటాను నేను. సహవాసము దైవికమైన ప్రేమ లేకపోతే మనం ఆటోమేటిక్గా బలహీనమైపోతాం. సహవాసము దైవికమైన ప్రేమ సంభాషణ అనేది లేకపోతే మనం వీక్ అయిపోతాం. ఆ కారణాన్ని బట్టే మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి దగ్గరగా బ్రతుకుతూ, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆ గొప్ప సహవాసంలో మనం బ్రతుకుతున్నప్పుడు చాలా చాలా దీవించబడతామండి. దేవునికి స్తోత్రం కలుగును, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆమేన్. అందుకే నాతో పాటు ఉన్న సహోదరుని వెళ్ళడానికి వారింటికి వెళ్ళడానికి ఇష్టపడను, లేకపోతే నేను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడను. వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, ఒకరి కష్టాలు ఒకరితో పంచుకుంటున్నప్పుడు మనం ఫ్రీ అయిపోతూ ఉంటాం. దేవుడికి మహిమ కలుగును కాక. అందరిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అయితే మనం కొద్ది వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొన్ని మాటలు మనం ధ్యానించుకుని వాక్యంలోకి వెళ్దాం. నేను ఎక్కువసేపు ఉంచాలనుకోవట్లేదు, కానీ ఉంచేస్తాను. మరి ఇది ఎలా ఉంటుందో తెలియదు, కానీ జరుగుతుంది మాత్రం. ఆమేన్. సో పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26,
27వ వచనం మనం చదువుకుందాం. మంచిది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశములో నుండి నిన్ను విడిపించు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, మహోన్నతుడని మా దేవ, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రాల ప్రభువా. ఈ రాత్రి ఈ కాకినాడ ప్రాంతంలో దేవ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ బట్టి నీకు స్తోత్రాలు. దేవారులో నువ్వు పెట్టినటువంటి ఆ ప్రేరణ, ఆశ ప్రభువా, దేవ ఇదిగో ఆసక్తి ప్రభువా, ఓ దేవా, నిశ్చయంగా అన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. దేవ ఇదిగో కేవలము నీ వాక్యము నిమిత్తమే దేవ మీ ఇక్కడ సహవాసం చేయడం జరిగింది. మా మధ్యలో నీవే ప్రముఖమైన వ్యక్తి ఎవరిక్కడ గొప్పవాడు కాదు ప్రభు, నీవే గొప్పవాడు నాయన. నిశ్చయంగా నీవే వచ్చి మా అందరితో సహవాసం చెయ్యండి. ఓ సిస్టర్స్ ని బలపరచండి, సహోదరుని బలపరచండి, నీ కృప అందరికీ దయచేయండి. నాతో మాట్లాడండి, నన్ను ఆదరించండి, నన్ను ధైర్యపరచండి. ఓ దేవ దావీదు అన్నాడు ప్రభు, నీ వాక్యమే నన్ను బ్రతికించి అది బాధలలో నెమ్మదినిచ్చునని చెప్పాడు నాయన. అవును, నీ వాక్యం మాకు నెమ్మదిస్తా ఉంది, సమాధానం ఇస్తా ఉంది నాయన. నిశ్చయంగా ప్రభు నీ వాక్యం వైపు చూస్తున్నాము, ఖచ్చితంగా ఆ నెమ్మది సమాధానము ఓ మాకు దొరుకును గాక. మీరే సహాయం చేయమని ప్రభువా సంపూర్ణంగా నీ కృపాహస్తాలకే మా జీవితాలు సమర్పించుకుంటూ తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో కొన్ని మాటలను జాగ్రత్తగా వినండి, మీరు ఏకాగ్రత పెట్టాలి. వాక్యం వింటున్నప్పుడు బైబిల్ తర్వాత మీరు తీసుకుందరు, కానీ మీరు వాక్యం వినండి. తర్వాత మీకు కావాలంటే నేను ఎక్కడెక్కడ రెఫరెన్స్ చెప్పాను ఆ రెఫరెన్స్లు అన్నీ ఇస్తాను. అవసరమైతే మీకు ఆన్లైన్లో కూడా మెసేజ్ ఉంటుంది కాబట్టి, ఆన్లైనే కదా, ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. ముందు జాగ్రత్తగా చక్కగా వినండి, ఎందుకంటే మేము చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చాము. మీరు కూడా ఎక్స్పెక్టేషన్తో ఎప్పటి నుంచో ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇదంతా ఎందుకు కొరకంటే వాక్యం కొరకు మాత్రమే. అవునా కదా? ఇది వాక్యం కొరకు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. సో ఇక్కడ కూర్చున్న తర్వాత కొన్ని ఆలోచనలు నా మనసులో కదులుతూ ఉన్నాయి. వాస్తవానికి లేఖన నేను వేరే ఎప్పుడైనా దాన్ని వర్తమానం చెప్పాలి అని చెప్పేసి నా ట్యాబ్లో నేను ఒక సబ్జెక్టు లేకపోతే ఒక అంశాన్ని సిద్ధపడుతూ ఉన్నాను. సడన్గా దేవుడు ఎక్కడ ఉన్నప్పుడే ఈ ఆలోచన ఇక్కడ పంచుకుంటే బాగుంటుందేమో అన్నట్టుగా నా మనసు తిరిగింది. సో ఇక్కడ చదువుతున్నప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆమేన్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును కలిగించునని ఉంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే బలమైన నమ్మకాన్ని కలుగు చేస్తుందట. బలమైన నమ్మకాన్ని ఇస్తుందట. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, అట్టివారి పిల్లలకు ఒక ఆశ్రయ స్థానం కలిగి ఉన్నారు. అట్టివారికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారికి ఒక ఆశ్రయ స్థానం ఉంది. అయితే ఆ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఏంటంటే జీవపు ఊట లాంటిదట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం జీవపు ఊట, అది మరణపాశములో నుండి నిన్ను విడిపిస్తాడు. నిజంగా ఇది చాలా అద్భుతంగా సొలొమోను రాస్తున్నాడు. ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్, తనకు సొంత ఎక్స్పీరియన్స్ తో ఆ యొక్క సామెత రాస్తా ఉన్నాడు. ఏదో టైంపాస్కి రాసేది కాదు, లేకపోతే రచయితలు వాళ్ళ టైంపాస్కు పేపర్ల కోసము, న్యూస్ పేపర్ల కోసము, రేటింగ్స్ కోసం రాసేది కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను వాళ్ళు రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ రోజు బాగా ఈ కాలంలో కరువైనది ఏంటంటే భయభక్తులు లేని పరిస్థితి. దేవుడు అంటే కనీసం భయము లేదు, భక్తి లేదు. భయము లేదు, భక్తి లేదు. విచ్చలవిడి జీవితాలతో బ్రతుకుతున్నారు. అయ్యో దేవుడు మనల్ని చూస్తున్నాడే, ఓ దేవుడు మనల్ని గమనిస్తున్నాడే. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు మనుషుల్లో ఉంటున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు చీకట్లో తప్పు చేస్తున్నప్పుడు, ఓ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అన్న సంగతే మర్చిపోతున్నాడు. నువ్వు ఫోన్లు వాడుతున్నప్పుడు, నువ్వు ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా నువ్వు చేస్తున్న తప్పులన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడు. కానీ ఇన్ని చేస్తున్నా, గమనిస్తున్నా, కానీ ఈరోజు ఇప్పుడున్న తరానికి భయము లేదు, భక్తి లేదు. ఎలాంటి భక్తి ఉందన్నది తెలుసా? పౌలు పైకి భక్తి ఉంది, దాని శక్తిని ఆశ్రయించలేదు అనుకున్నారని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్న భయమే లేదు. కానీ గమనించండి, దేవుడు గమనిస్తున్నాడు.
నీ నడకని గమనిస్తున్నాడు. కనీసం ఈవెన్ ఇక్కడ కూర్చుని నువ్వేం ఆలోచిస్తున్నావో ఆలోచన కూడా గమనిస్తున్నాడు. ఈ క్షణంలో నువ్వేం ఆలోచిస్తున్నావు దాన్ని గమనిస్తున్నాడు. కొంతమంది మనసు ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఎన్ని గంటలు ముగించబడుతుందని కొంతమందికి మనసు ఉండొచ్చు, దాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. నువ్వు అక్రమంగా ఏదైనా పొరపాటుగా నువ్వు జరిగిస్తున్నప్పుడు లేకపోతే వెళ్తున్నప్పుడు నిన్ను గమనిస్తుంటాడు. ఫోన్లో చాటింగ్లు చేస్తుంటే గమనిస్తాడు. దేవుని వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తిస్తుంటే దేవుడు గమనిస్తాడు. అయితే ఈరోజు దేవుడు గమనిస్తున్నాడన్న భయమే లేదు. అందుకే చూడండి, ఏ బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఏమంటారు తెలుసా? మీరు సీసీ కెమెరాలో నిఘాలో ఉన్నారని చెప్తాడు. మీరు ఏం చేసినా సీసీ కెమెరా మిమ్మల్ని వాచ్ చేస్తుంది అంటాడు. బ్యాంక్కి వెళ్ళినప్పటికీ, లేదా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పటికీ, లేదా మరొక చోటుకి వెళ్ళినప్పటికీ మీ మీద ఒక యాంత్రికమైన కన్ను చూస్తూ ఉంది. కానీ అదే విధంగా ఈ యాంత్రిక కన్నుకు పైగా ఒక దేవుని కన్ను మనం చూస్తుందని మాత్రం భయం లేదు. ఒక వ్యక్తి బ్యాంకులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, కెమెరా చూస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, పరుడు సొమ్ము లాక్కోకూడదు, ఎవరి జోబి కన్నం వేయకూడదు, ఎవరితో కూడా మిస్బిహేవ్ చేయకూడదు, అక్కడ అధికారులతో తప్పుగా మాట్లాడకూడదు, ఒకవేళ ఎదురున్నటువంటి ఎవరన్నా స్త్రీ ఉన్నారా అక్రమంగా పట్టుకోకూడదు. అయ్యబాబు మన కన్ను చూస్తుంది, ఒక సీసీ కెమెరా చూస్తుంది, ఎవరితో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు, లేకపోతే మన భార్య కాకుండా వేరే భార్యని ముట్టుకోకూడదు. ఇవన్నీ చూసేటప్పుడు కెమెరా మూలని చూస్తా చూసావా, అప్పుడు భయం వేసి చాలా జాగ్రత్తగా డీసెంట్ ఫెలో లాగా, ఇటు దొంగ అయినా డీసెంట్ ఫెలోలో నటిస్తుంటాడు. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైవే మీద కెమెరాలు పెడతా ఉంటాడు. కెమెరాలు పెట్టినప్పుడు వాడు స్పీడ్ పెడతాడు, 70-80 స్పీడ్ దాటితే వాడు కెమెరా ఫోటో తీస్తాడు. వెంటనే అక్కడ చూడగానే ఎంత స్పీడ్గా తోలేద్దాం అనుకున్నా కానీ అన్నీ వద్దంటే యాక్సిలేటర్ తగ్గించి ఆ 70-80 బిల్లులోకి వచ్చేస్తుంటారు. అంటే ఈ యాంత్రిక కన్నులకు భయపడుతున్నారు తప్ప షాపింగ్ మాల్స్కి వెళ్తే దానికి భయపడుతున్నారు, ఏటీఎం కార్డుకి వెళ్తే ఏటీఎం సెంటర్లోకి వెళ్తే దానికి భయపడుతున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళనవ్వండి రోడ్ల మీద ఎక్కడ చూసినా సీసీ కెమెరాలే, అన్నిటికీ భయపడుతున్నారు. కానీ ఈ సీసీ కెమెరాకు పైగా ఉన్నటువంటి దేవుని కన్నుకు మాత్రం ఈరోజు భయం లేదు. భయం లేదు. అయ్యో ఈ పని చేస్తే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, ఓ ఇలా చేస్తే ఇలా మాట్లాడితే దేవుడు నన్ను ఊరుకోడేమో, అయ్యో ఇలా నేను ఇలా తప్పు చేస్తే దేవుడు ఖండిస్తాడేమో, ఇది దేవుడికి విరోధమేమో అని ఆలోచించేటటువంటి ప్రజలే ఈ తరంలో లేరు. అందుకే విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్నారు, ఆ జంతువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడనే స్పృహలో లేరు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరిగా నడుస్తున్నప్పుడు దేవుడు నేను చూస్తున్నాడు గుర్తుపెట్టుకో. నువ్వు ఫోన్ వాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు చీకట్లో ఉన్నప్పుడు అనుకోవచ్చు ఎవరో చీకటి ఉంది కదా ఎవరో చూడలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు భయము భక్తి లేనటువంటి ప్రజలు ఉన్నారండి ఈ తరంలో. అసలు భయము లేదు, భక్తి లేదు. ఆ కారణాన్ని బట్టి విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. నిజంగా భయము భక్తి ఉందనుకో, అయ్యో దేవుడు చూస్తే నన్ను ఊరుకోడు, ఓ దేవుడు చూస్తే నన్ను ఊరుకోడు అని భయంతో ఆగిపోతాడు. ఒక వ్యక్తికి తల్లిదండ్రులు భయం ఉందనుకో, తల్లిదండ్రులు భయం ఉందనుకో ఏం చేస్తాడు? అయ్యో ఈ పని చేస్తే మా మమ్మీ ఊరుకోదు, ఈ పని చేస్తే మా డాడీ ఊరుకోడు, నేను చేయను అని చెప్పి ఏం చేస్తాడు? భయపడతాడు లేదా? ఇప్పుడు అలాగే దేవుని వాక్య విరుద్ధముగా మనం ఎలాగైనా ప్రవర్తిస్తుంటే అయ్యో నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు కనుక నేను ఇలాంటి పనులు చేయకూడదు అని భయం వేస్తుందండి. భయం ఉందా మనకి దేవుడి మీద? భయపడుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును కాదు. కొంతమంది ఎవరో చూడలేదు కాబట్టి సైలెంట్ దెబ్బ వేద్దామని చూస్తారు, కానీ దేవుడు చూస్తాడా? నిన్ను ఎవరో చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను చూడకుండా ఉన్నాడండి. ఆయన కన్నుకు మరుగైంది ఏమీ లేదు. ఆయన సముద్ర అగాధంలో ఏముందని తెలుసు, నీ మనిషి హృదయంలో ఆయనకి ఏముందో తెలుసు. ఆయన దగ్గర మనం తప్పించుకునే అవకాశం లేదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుడు గమనిస్తున్నాడు అన్న స్పృహలో మనం బ్రతకాలి. ఈరోజు చాలా మందికి స్పృహ లేదు, అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు, అందుకే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడి మీద భయం లేదు. అలాగని భక్తి ఉందంటే భక్తి లేదు. ఎలాంటి భక్తి కనబరుస్తున్నారంటే మనుషులు కనబడే భక్తి, దేవుడు చూసే భక్తి కాదు. ఓ ఆదివారం చర్చికి పోవాలి, మేము గుడికి వెళ్ళిపోవాలి, కనపరుచుకోవాలి, మేము అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అన్నట్టుగా కనపరుచుకునే భక్తి తప్ప అయ్యో భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించే ప్రజలు ఈ తరంలో లేరండి. కానీ ఇదేమంటాడు తెలుసా, ఈ యొక్క సొలొమోను భయభక్తులు కలవిండుట ధైర్యాన్ని పుట్టిస్తుందట. ఎందుకు మనం ధైర్యాన్ని కోల్పోతున్నామంటే వాక్య విషయంలో, వాగ్దానం విషయంలో
అసలు మనకు అసలైనటువంటి భయము భక్తి లేదు. అందుకే ధైర్యం కోల్పోతున్నాం మనం. ఎందుకు ధైర్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది? ఈరోజు మనిషికి భయం ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అనుకోకుండా ఏది జరిగినా మన భయం ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా. మీకు అర్థమవుతుందా? మన హృదయము ఎల్లప్పుడూ భయమే, అవునా కాదు? ఆ భయపడే దాన్ని బట్టే సాతానుడు మనల్ని వాడుకుని భయపడుతున్నాడు. మన భయమే వాడు ఆయుధమై ఉంది. మన భయమే వాడు ఆయుధం. ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ భయపెడతా ఉంటాడు. అందుకే ఈరోజు ఈ మధ్యకాలం నేను బాగా నేర్చుకున్నానండి. సాతానుడు ఎప్పుడు నీడను చూపించి భయపెడతాడు. అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా మనకు చూపించి మనకు గందరగోళాన్ని తీసుకొస్తాడు. నేను బాగా ఈ మధ్యకాలంలో నేర్చుకుంటున్నాను. వాడు ఫైనల్ ఏజ్లో కూడా, చివరి దినాల్లో కూడా అలాగే చేస్తాడు. వాడు చివరి కాలంలో వాడు అలాగే చేస్తాడు. అయినప్పటికీ కూడా ఏదో డబల్ ఇష్యూస్ వచ్చేస్తున్నట్టుగా, ఒత్తులు వచ్చేస్తున్నట్టుగా ఆ నీడను చూపించి మనం భయపెడతాడు. కానీ మనం భయపడిన అవసరం లేదు. నేను చాలా బాగా నేర్చుకుంటున్నాను ప్రాక్టికల్ లైఫ్లో. అక్కడ ఏదో ఉంది, నీ పని అయిపోయింది, అక్కడ ఏదో రోగం ఉన్నట్టుగా, లేకపోతే ఇంకో శత్రువు ఏదో వచ్చేస్తున్నట్టుగా నీడ చూపిస్తాడు అంతే. కానీ వాడు ఎలాంటి కార్యం మన మీద తలపెట్టలేడండి. గుర్తుపెట్టుకోండి, ప్రవక్త అంటాడు, దెయ్యముకి శరీరం లేకపోతే వాడు బలహీనుడు అంట. అందుకే దెయ్యం ఎప్పుడు కూడా శరీరాలు వెతుక్కుంటుందట. దెయ్యం ఇక్కడ గాల్లో తిరగొచ్చు, మనల్ని ఏం చేయలేదు. గాల్లో తిరగొచ్చు, మనల్ని ఏమి చేయలేదు. కానీ అదే దెయ్యం ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు మనం బాధ పెడతాది. దెయ్యం పేరేంటి? బాధించువాడే దెయ్యం. నేను కృంగదీస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు బాధిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, నీకు తెలియదు. నీ సమస్యలు గుర్తు చేస్తాడు, నువ్వు సమస్యలు మర్చిపోతావు. కానీ వాడే నీకు గుర్తు చేసి బాధ పెడతాడు. వాడు ఎలా బాధ పెట్టాలో వాడు తెలుసు. వాడు పేరే బాధ పెట్టేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నీకేదో కష్టం ఉంటుంది, నీ పక్క వస్తాడు, నీకు అలాంటి కష్టం ఉంది బాబు, అలాంటి దుఃఖం ఉంది అన్నప్పుడు వాడు మాటినేసి అవును కదా ఓ ఏడ్చేస్తూ చాలాసేపు ఏడ్చేసి, అంత మాత్రం మనం ఏం చేస్తామంటే మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఏడిపించేస్తాం. అవునే కదా? ఇదంతా చేసేది ఎవరు? మళ్ళీ ఏడిపించేది ఎవరో కూడా దేవుడే. సారీ, ఆ దెయ్యమే. దేవుడు ఏడిపించేది ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎప్పుడు తెలుసా? ఆమేన్. వాక్య విషయంలో మనం సరి చేయబడుతున్నప్పుడు, ఆమేన్, వాక్య విషయంలో మనం సరి చేయబడుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి ఓ ఆనందంలో దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ విధంగా దేవుడు చేస్తాడు. కానీ ఎప్పుడు దేవుడు బాధ పెట్టేవాడు కాదు, సాతానుడే బాధ పెట్టేవాడు. గుర్తుపెట్టుకోండి, నీకు పదే 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 నిన్ను వేధించి వేధించి నిన్ను బాధ పెడుతున్నాడు అంటే ఆడు సాతానుడే. ఒకే విషయం మీద నిన్ను దినదినాలు నిన్ను బాధ పెడతాడంటే వాడు దెయ్యం. దేవుడు ఏదైనా నీకు గద్దింపిస్తున్నాడు అనుకో, ఒకసారి 2 సార్లు వదిలిపెడతాడు, నిన్ను సరి చేస్తాడు. కానీ అదే రోజు 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 నీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ నీ ఆలోచనలు పాడు చేస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా దెయ్యమే. అందుకే మన ఎల్లప్పుడూ దేవుడిని నమ్మాలి, దెయ్యాన్ని కాదు. కానీ ఎప్పుడైతే యెహోవా యందు భయము మరియు భక్తి కలిగి ఉన్నాము, ఎలాంటి భయం అది? ఎలాంటి భయం అంటే అయ్యి బాబు మనం ఎలా చేస్తే దేవుడు చంపేస్తాడు, అలాంటి భయం కాదు. కొంతమందికి భయం ఉంటుంది, గౌరవంతో కూడిన భయం ఉంటుంది, భక్తితో కూడిన భయం ఉంటుంది. అలాంటిది కలిగి ఉన్నప్పుడు మనకు నమ్మకం వస్తుందట. ఈరోజు మనకు కావాల్సింది నమ్మకం, కాన్ఫిడెన్స్. మన జీవితాల మీద మనకే నమ్మకం లేకుండా పోతా ఉంది. ఇప్పుడున్న రోజులను బట్టి మన మీద మనకే నమ్మకం లేదు, వాక్యం మీద నమ్మకం లేదు. కానీ నువ్వు నిజంగా వాక్యాన్ని నమ్ము, వాక్యం మీద నమ్మకం పెట్టు, నీకు ధైర్యం వచ్చేస్తుంది. నీకు ధైర్యం వచ్చేస్తుంది, నాకు వాక్యం ఉంది, నాకు దేవుడి వాక్యం ఉంది, నాకు ఎలాంటి భయం లేదు అనే గొప్ప నీకు ధైర్యం వచ్చేస్తుందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టిస్తుందంట. ఆమేన్. ఈరోజు మన ధైర్యం ఏంటి? ఈరోజు దేవుని వాక్యాన్ని, దేవునికి భయం కలిగి ఉండడే. దేవునికి భయభక్తులు మనం కలిగి ఉంటే మనకు ధైర్యం, మరి ఇంకోటి ఏమీ లేదు. నీ ధైర్యం ఏంటబ్బా అంటే తెలుసా? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, అదే మన ధైర్యం. అట్టి వారికి ఆశ్రయపురం ఉందంట. ఎవరికి ఉందంట ఆశ్రయపురం? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆశ్రయపురం ఉంది. మీకు తెలుసా సంఖ్యాకాండం 35 అధ్యాయంలో దేవుడు ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. ఎలాంటి ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు. యోర్దానికి అవతల 3, యోర్దానికి అవతల 3 ఏర్పాటు చేశాడు. ఆమేన్. యోర్దానికి అవతల 3, యోర్దానికి అవతల 3 ఏర్పాటు చేశాడు. ఈ ఆశ్రయపురాలు ఎవరికంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆశ్రయపురాలు అట. అందరికీ కాదు. ఆశ్రయపురం అనేది అందరికి వరకు కాదండి.
కానీ ఎవరైతే వాక్యం విషయంలో భయపడుతున్నారో, ఓ దేవుని ఎందుకు భయము మరియు భక్తి కలిగి ఉంటున్నారో వారికి మాత్రమే ఆశ్రయపురం. అందరికీ ఆశ్రయపురం పనవదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్లో యోవాబు ఉన్నాడు. దావీదు కాలములో ఆ యోవాబు ఆ యొక్క దావీదు పక్షంగా దావీదుతో ఉంటూనే దావీదు చెప్పిన మాట కాకుండా దావీదు ఏదైతే వద్దన్నాడో ఆ పనులు చేస్తుండేవాడు. దావీదుతో ఉన్నాడు, మంచిగా వర్క్ చేసేవాడు, కానీ దావీదు మాట వినకుండా దావీదును దాటి పనులు చేస్తుండేవాడు. కొంతమంది ఆత్మలు అలాగే ఉంటాయి. ఆమె దావీదు చెప్పేవాడు ఫలానా వ్యక్తిని చంపొద్దు, ఫలానా వ్యక్తిని ముట్టుకోవద్దు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? దావీదు అలా చెప్తాడు, నేనే చెప్తాను అంటే దావీదుని తక్కువ చేసి తన పని చేసేసుకుంటున్నాడు. చూశాడు, ఒక నిరాపరాధిని చంపాడు యోవాబు. అసలు దావీదు అంటే భయభక్తులు లేవు, ఒక రాజు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయభక్తులు లేవు. ఎందుకంటే దేవుడు నిరపరాధిని నిర్దోషిని చంపకూడదు, అసలు ఊరుకోడు. తప్పు చేయని వాడిని, ఒక నిరపరాధిని చంపకూడదు. ఇప్పుడేంటి వెనక నుంచి ప్రేమించినట్టు ప్రేమించి వెళ్ళి పొడి చేశాడట. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? కలిసి దోస్తమేరా దోస్త అని చెప్పి ఏం చేస్తున్నారు? పొడి చంపేస్తున్నారు. అవునా కాదా? ఈరోజు సంఘాలు అదే జరుగుతుందిగా. నువ్వు నా ఫ్రెండ్ అని ఏం చేస్తున్నారు? సమయం వచ్చినప్పుడు కత్తి తీసి పొడి చేస్తున్నారు. ఎన్ని కత్తిపోట్లు నా వీపని అన్నారు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ఏం జరుగుతుంది. నిరపరాధిని చంపేశాడు యోవాబు. దావీదు చూశాడు ఈ యోవాబు పని చేయడమా వండర్ఫుల్గా చేశాడు. దావీదు రాజ్యంలో దావీదు పక్షంగా యుద్ధాలు ఎన్నో చేశాడు, కానీ అతను చేసిన తప్పు ఏంటంటే నిరపరాధిని చంపాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు చనిపోయే టైంలో యోవాబు కోసం చెప్తున్నాడు. ఆ టైంలో యోవాబు కాలంలో యోవాబు ఏం చేస్తాడు? యోవాబు కోసం చెప్తున్నాడు, నువ్వు మాత్రం సొలొమోను యోవాబుని విడిచిపెట్టొద్దు అన్నాడు. తర్వాత సొలొమోను రాజుగా అయ్యాడు. ఈ యోవాబు తప్పించుకోవడానికి ఆశ్రయపురంలోకి పరిగెట్టాడు. ఇతనికి దేవుడు ఎందుకు భయభక్తులు ఉన్నాయా? వాక్యం అంటే భయం ఉందా? భయం లేదు, కానీ ఇప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళాడు. బైబిల్ ఏం చెప్తుందంటే భయభక్తులు కలిగిన వారికి ఆశ్రయపురము, భయము భక్తి లేని వారికి ఆశ్రయపురము లేదు. ఎవరు రాస్తున్నారో? సొలొమోను రాస్తారు. ఈరోజు ఎవరికి ఆశ్రయపురం అంటే విశ్వాసులకి, ఆయన పిల్లలకి మాత్రమే, అందరికీ ఆశ్రయపురం కాదు. అందుకే సొలొమోను రాస్తున్నాడు భయభక్తులు కలిగిన వారికి ఆశ్రయం ఉంటుంది తప్ప అందరికీ ఆశ్రయం ఉండదని. ఎందుకంటే సొలొమోను గొప్ప యాక్షన్ తీసుకున్నాడు, చాలా జ్ఞాని, చాలా తెలివైన. సొలొమోనే యోవాబుని చంపించాడు. యోవాబు చాలా సైలెంట్గా ఏదో భక్తిపరుడిగా వెళ్ళిపోయి, దేవుని ఎందుకు భయం లేదు, భక్తి లేదు, భక్తిపరుడికి వెళ్ళిపోయి ఆశ్రయపురంలో ఆ బలిపీఠ కొమ్ములు పట్టేసుకుని నన్ను వదిలిపెట్టేస్తాడేమో అనుకుంటున్నాడు. అవునా? కానీ దేవుడు ఏం చేశాడు? సొలొమోను ఏం చేశాడు? వెళ్ళి ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకున్నా కానీ ఇందుకు అతనికి ప్రధాన యాజకత్వం పనిచేయట్లేదు, యాజకత్వం జరగట్లేదు. ఎందుకంటే మనకి ఎల్లప్పుడూ యాజకత్వం జరిగితేనే మనం బాగుంటాం, మనకు మధ్యవర్తిత్వం జరిగితేనే మన జీవితాలు బాగుంటాయి. కానీ యోవాబుకి మధ్యవర్తిత్వం జరగట్లేదు. యోవాబుకి ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కడ ప్రధాన యాజకుడు చేయట్లేదు. వాస్తవానికి ఆశ్రయపురం పెట్టినప్పుడు ఎవరైనా ఏదైనా పొరపాటుగా తప్పు చేస్తే, కావాలని కాదు, పొరపాటుగా తప్పు చేస్తే వెంటనే ఈ పొరపాటుగా ఇక్కడ ఏదైనా గొడ్డలు నరుగుతున్నప్పుడు ఆ కాముడిపోయి పక్కన ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళకి గుచ్చుకుని, వాళ్ళకి తగిలి, అనుకోకుండా వాళ్ళకి తగిలి వాళ్ళు చనిపోయినా లేదా గాయపరచబడినా ఇప్పుడు ఏం చేస్తారు? అటువైపు ఉన్న ఆ యొక్క బంధువులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఈ వ్యక్తిని తరుముతూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి తనకి దగ్గరగా ఉన్న ఆశ్రయపురాన్ని పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఈ వ్యక్తికి ఆ చంపడానికి వెనకాల వస్తున్న ప్రజలకి మధ్యలో ప్రధాన యాజకుడు వచ్చి మధ్యవర్తిత్వం చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటోడికి యోవాబుకి మధ్యవర్తిత్వం లేదు. మధ్యవర్తిత్వం ఎందుకు లేదు? అతను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. యెహోవా యందు భయభక్తులు అతనికి లేవు. ఆ కారణాన్ని బట్టే అతన్ని ఆశ్రయపురంలో కూడా చంపబడ్డాడు. ఆశ్రయపురంలో చంపడానికి ఉండదు, కానీ ఎందుకు చంపారంటే అతనికి భయం లేదు, భక్తి లేదు. ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుని సిలువేసి చంపిన తర్వాత టైటస్ చక్రవర్తి అది అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి కూడా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చంపాడండి. ఎందుకని? ఇజ్రాయేల్ ప్రజలకి భయము భక్తి వాక్యం పట్ల లేదు.
ఆమేన్. ఈరోజు ఆశ్రయపురం అనేది అందరి కొరకు కాదు, కానీ దేవుని యందు భయము, భక్తి, పశ్చాత్తాపం కలిగిన వారికి ఆశ్రయపురం ఉంటారు. ఈరోజు చాలా మంది తప్పు చేస్తారు, భయం ఉండదు. దేవుని కుమారుడు చిన్న పొరపాటు చేసినా ఏడుస్తాడు, కన్నీళ్ళు గారుస్తాడు. అయ్యా నేను ఎందుకు తప్పు చేశాను, క్షమించు ప్రభువా అని ఏడుస్తాడు. అలాంటి వారికి, పశ్చాత్తాపడిన వారికి దేవుడు ఆశ్రయం కల్పిస్తాడు. కానీ ఆమేన్, హల్లెలూయా, నటించే వారికి కాదు. ఈ యాబాగు పశ్చాత్తాపమే లేదండి, కానీ ఎవరైనా పశ్చాత్తాపడితే దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుణ్ణి మనం మరింత దగ్గరగా చేసేది పశ్చాత్తాపం అండి. పశ్చాత్తాపమే దేవుడికి దగ్గరగా చేస్తాడు. మనం చేసిన పొరపాట్లు, తప్పులు ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నామో ఆటోమేటిక్గా దేవునికి దగ్గర అవుతాం. దేవునికి మహిమ కలుగును కాదు. సో గమనించండి, ఇక్కడేం జరుగుతుంది? యావా వెళ్ళి పరిగెత్తుకుని పోయాడట. వెనకాల ఎవరు తరుముతున్నారు తెలుసా? బెనాయి అనే వ్యక్తి తరుముతున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఏమన్నాడంటే, బలిపెట్టో కొమ్ములు పట్టేసుకున్నాడు. నన్ను ఎవడ పట్టుకుంటాడు రండి. కానీ అక్కడ ప్రధాన యాజకుడు ఇతను పక్షంగా నిలబడలేదు. అందుకే గమనించండి, దేవుని వాక్యం పట్ల భయము, భక్తి, పశ్చాత్తాపము లేని వారి పక్షంగా దేవుడు క్రీస్తు వచ్చి మధ్యవర్తిత్వం చేయడు. ఈరోజు మధ్యవర్తిత్వం వారికంటే పశ్చాత్తాపడేవారికి, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడే వారి పక్షంగా ప్రభువు నిలబడతారు తప్ప పశ్చాత్తాపం లేని వాళ్ళ కోసం ప్రభు నిలబడడు. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రభు పశ్చాత్తాపం లేని వారి కోసం నిలబడడు. ఆమేన్. యావోవు పక్షంగా దేవుడు నిలబడలేదు, ఇజ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడలేదు. ఏం చేశాడు? టైటస్ చక్రవర్తి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి మరి చంపాడు. ఎందుకని అలా చంపాడంటే, వీళ్ళకి దేవుని వాక్యం పట్ల భయము, భక్తి లేదు కనుక చంపబడ్డారు. ఆమేన్. ఈ రోజు ఏం జరుగుతుందంటే చూడండి, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో ఆ పిల్లలకి వాక్యం అంటే ఎవరైతే భయం కలిగి ఉంటున్నారో, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే పశ్చాత్తాపడాలట. ఈ రోజు మనం విచ్చలవిడిగా జీవించడానికి కాదు, అనుకోకుండా కాని మాట పలికినా పశ్చాత్తాపడాలి. ఒక సహోదరుడు ఉన్నాడు, తన కాని మాట నేను పలికానా, నన్ను క్షమించి ప్రభు, ఎందుకు నేను సహోదరుని అలా గాయపరిచాను అని పశ్చాత్తాపడాలట. అలాంటి వారికి ఆశ్రయం ఉంటుందట. ఆమేన్. ఎవరికి ఆశ్రయపురం ఉండేది? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి ఆశ్రయపురం ఉండేది? పశ్చాత్తాపడి దేవునందు, వాక్యమందు భయభక్తులు కలిగిన వారికి. అది ఈరోజు మన క్రైస్తవ జీవితంలో భయము మరియు భక్తి అనేది చాలా అవసరం. దేవుడు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళు, షాపింగ్ మాల్లో నువ్వు ఎవరిని చూస్తున్నావు, ఎవరిని ఆలోచిస్తున్నావు, ఒక వేరే స్త్రీ వంక చూసినా దేవుడు చూస్తున్నాడు. తెలుసా మీకు? ఆమేన్. నువ్వు ఒకవేళ అనుకోకుండా ఈ అమ్మాయి బాగుందని చూసామనుకో, ఏం చేస్తాడు తెలుసు? దేవుడు చూడ్డా తీర్పు దిన రోజు అది కూడా చెప్తాడు. నాన్న, ఆ రోజు నువ్వు 13వ తారీఖున సాయంకాలం 4 గంటలకి ఫలానా సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ కందిపప్పు తీసుకున్న టైంలో నీకు అలాగ అడ్డుదారిలో ఒక స్త్రీ వచ్చింది. నువ్వు వెంటనే ఆమె చూసుకుని ఆమెతో నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేసావు, మొహం చూసావు. ఆ కారణాన్ని బట్టే నిన్ను ఇప్పుడు తీర్పు దినంలో నిలబెడతానని అంటాడు. అవునా? అవునా కదా? అంటే ఎంత జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాడా? ఆమేన్. హల్లెలూయా. అందుకే కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, జనాలు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, జనాలు లేనప్పుడు ఒకలా ఉంటారు. అందుకే క్రైస్తవుడు ఎవరున్నా లేకపోయినా ఒకేలా ఉంటాడు. నటించేవాడు అందరిలో ఒకలా ఉంటాడు, ఒంటరికున్నాడు ఒకలా ఉంటాడు. కానీ నిజంగా ఉన్నవాడు జనాలు ఉన్న ఒకలా ఉంటాడు, జనాలు లేకపోయినా ఒకేలా ఉంటాడు. చూస్తున్నాడు ఆయన, నువ్వు షాపింగ్ మాల్లో కాలేజీకి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతున్నాడు, తల్లి చూడకపోవచ్చు, తండ్రి చూడకపోవచ్చు, నేను చూసి దేవుడు చూస్తాడు. నేనున్నాను, ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకో, ఎవరు చూస్తారు? సంఘం చూడకపోవచ్చు, నా భార్య చూడకపోవచ్చు, నన్ను చూసేవాడు ఉన్నాడు. అవునా? దేవుడు కానీ స్కాన్ చేసాడంటే మర్చిపోము. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ దాటి వెళ్ళవలసిన డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కానీ వెళ్తే కెమెరా ఏం చేస్తుంది? చేస్తుంది. నీకేం చేస్తుంది? బిల్లు పంపిస్తుంది, ఫైన్ నీ కొరకు పంపిస్తుంది. పంపించినప్పుడు నువ్వు దానికి కట్టవు, మర్చిపోతావు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత. అవునా? ఎప్పుడైతే రిజిస్ట్రేషన్లో లేకపోతే ఇంకేదన్నా చేసుకునేటప్పుడు, అమ్మేటప్పుడు, లేకపోతే ఇంకోసేపుడు నువ్వు ఎంతైతే ఫైన్ ఉందో నీకు తెస్తాడు. నేను ఎప్పుడు వెళ్ళాను?
నేను ఎప్పుడు చూసాను అంటావు, కానీ నీకు ఎప్పుడైతే ఫోటో తీసాడో సెకండ్తో పాటు ఫోటో చేస్తారు వాడు. వాడే అంత సెకండ్లతో పాటు ఫోటో తీస్తే ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కూడా దేవుడు మనం చూస్తాడు. కళ్ళు రెప్ప పాటులో మనం ఏం చేస్తున్నామో దేవుడికి బాగా తెలుసు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అది బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏ వ్యక్తి ధైర్యంగా ఉండగలడు? వాక్యం కొరకు రోషంగా నిలబడుతున్నాడు, ధైర్యంగా ఉండగలడు. పాపాన్ని జయిస్తున్నాడు, ధైర్యంగా ఉండగలడు. ఎందుకు దాక్కుంటారు ఈ రోజు ప్రజలంటే వాళ్ళు పాపం ఉంటారు కాబట్టి. ఆదాము ఏం చేశాడు? తప్పు చేసిన తర్వాత దాక్కున్నాడు. అదే తప్పు చేయకపోతే ధైర్యంగా తిరుగుతాడు. అవునా? తప్పు చేసి ఏం చేస్తున్నాడు? కప్పుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. అదిగో మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందేస్తాడు. పాపం చేయనోడు చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకని? వాక్యంతో నిలబడుతున్నాడు కనుక, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నన్ను ఎవడనేది అన్నట్టుగా ఉంటాడు. కానీ తప్పు చేసినాడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ముఖం చూపిస్తాకే ఇబ్బంది అవుతుంది. ఎందుకని? అతను లోపం ఉంది. ఆమేన్. లోపం ఉన్నవాడు ఏం చేస్తాడంటే అసలు కుదురుండలేడు, లోపల గలగల తిరిగేస్తాడు. కానీ లోపల ఎలాంటి భేదము ఎలాంటి లేదనుకోండి, స్వేచ్ఛగా మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ సిస్టర్ అని చెప్తాడు. అవునా? కానీ భేదం ఉందంటే తేడా వచ్చేస్తుంది వ్యాపారం. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గమనిస్తున్నాడండో. కానీ ఈరోజు భయభక్తులు లేవు. కానీ దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ ఆ భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులే నీకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. ఆ భయమే, ఆ భక్తే నీకు ఆశ్రయాన్ని ఇస్తుంది. నువ్వు ఆశ్రయం పొందుకోవాలంటే ఏం కావాలి? నీకు వాక్య విషయంలో నీకు భయభక్తులు ఉండాలి. దేవుడిని గమనిస్తున్న భయం ఉండాలి, ఆ స్పృహ ఉండాలి. నిన్న ఒక కన్ను నిన్ను చూస్తుందనే స్పృహ ఉండాలి. అదే నీకు ఆశ్రయం కల్పిస్తుంది. ఎప్పుడైనా తప్పు చేసావనుకో, పొరపాటు చేసావనుకో, నువ్వేం చేస్తావు? ఎవరో చూడదనుకో, కట్టేస్తావు. కానీ దేవుడు చూడకుండా ఉంటాడా? నీకు దేవుడు చూస్తున్నాడనే స్పృహ ఉందనుకో, అయ్యా ప్రభువా అక్కడ ఎవరో లేరని టెంప్ట్ అయిపోయి తప్పు చేశాను, ఆయన పొరపాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు తెలుసా? నువ్వు నీకు భయం ఉంది కాబట్టి. అయ్యో ప్రభువా, నేను తప్పు చేసేసాను ప్రభువా, ఆ సిస్టర్ ఎందుకు వాపోతుంది? అక్కడ ఎవరో చూసి ఉండకపోవచ్చు, బహుశా చూసి ఉండకపోవచ్చు. తను కవర్ చేసేసుకుందా అనుకో, ఆశ్రయం ఉంటుందా? ఎందుకు ఆమె కొట్లాడుతూ ఉంది? ప్రభువా నన్ను క్షమించు, కన్నికలను చూపించాలి. కన్నీళ్ళు ఎందుకు కారుస్తుందంటే దేవుని ఎందుకు భయము భక్తి ఉంది. అలాంటి వారికి దేవుడు ఆశ్రయం కల్పిస్తాడు. అందుకే సౌలుకి దావీదుకి తేడా అదే. సౌలుకి మరియు దావీదుకి తేడా అదే. దావీదు ఏదైనా తప్పు చేశాడు, ముందు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. బెత్షెబతో పాపం చేసి ఎవరికైతే వెళ్దానుకున్నాడు. తర్వాత బెత్షెబా తండ్రి బెత్షెబా యొక్క ఆ యొక్క భర్తను చంపేసి ఎవరికైతే వెళ్దానుకున్నాడు. కానీ దేవుడు కొన్ని చూసిందా లేదా? అవునా? ఈ దావీదు ఏం చేశాడు? ఊరియా భార్యతో పాపం చేశాడు. అవునా కాదా? ఇప్పుడు అనుకున్నాడు వేరే వాడి భార్యతోనే పాపం చేశాను కాబట్టి నన్ను ఎవరో చూడలేదు అనుకుంటాడు. కానీ దేవుడు చూశాడా లేదా? చూశాడా లేదా? ఎవరు చెప్పాడు చూసి? ఎక్కడో ఉన్నటువంటి పాస్టర్ గారు చెప్పాడు. నాతానికి తెలిసిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చాడు నాతాన్. రాజు చిరంజీవి ఊరుగా కన్నాడు. రా కూర్చో పాస్టర్ గారు. ఆమేన్. హల్లెలూయా. అయితే చిన్న చెప్పాలని వచ్చాను పాస్టర్ రాజా అని చెప్పాడు. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, అయినా కానీ తృప్తిగా ఒక గొర్రె ఉన్నవాడు దాన్ని గొర్రెలు లాక్కున్నాడు అని మొత్తానికి సామి చెప్పాడు. ఎవడు అలా చేశాడు? నా రాజ్యంలో అలా జరుగుతుందా? వాడికి మరణదండన అన్నాడు. మనం పక్కోడికి తీర్పు తెచ్చాలంటే మనకు చాలా కొటేషన్లు వచ్చేస్తాయి. అది మనకు వచ్చేటప్పటికి మాత్రం మనం కవర్ చేసేసు. అవునా? ఎవడన్నా మనకి ఏదన్నా చిన్న పొరపాటు కనబడిందంటే వెంటనే వాడి మీద ఎన్ని నిప్పులు జల్లాలని నిప్పులు జల్లేస్తాం. కానీ అది మనమని తెలిసేటప్పటికి ఎలా ప్రోభని ఏడుస్తాం. ఇతరుల మీద ఎక్కువ మోపేయడానికి చాలా సులువు అయిపోతుంది. అదే పొరపాటు మనం చేసినప్పుడు కష్టమైపోతుంది. మనం దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మానవ బలహీనత అది. ఆమేన్. దావీదేమన్నాడు? ఎవడో చేశాడు అనుకుని చెప్పి అని చంపేద్దాం అన్నాడు. ఈరోజు ఏంటంటే ఇతరుల మీద విరుచుకుపడిపోతారు. మన లోపల ఉన్న లోపాలు తెలదు. ఆమేన్. ఇతర లోపాలు త్వరగా సరి చేద్దామని చూస్తాం, మన లోపాలు మనం సరి చేసుకోము. అందుకే ఇప్పుడు మన లోపాలే మనం దిద్దుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కోళ్ళ లోపాలు కాదు, లేదా మరొక లోపాలు కాదు, నీ లోపాలు నువ్వు దిద్దుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగిని కింద ఉంటుందంట ఒకటి.
దానికి అంత ముందు ఎంత ఎలా ఉంటుందంట, ఎర్రగా ఉంటుందంట, దాని వెనకాల నల్లగా ఉంటుందంట. అది అనుకుంటుందంట నేను ఎంత ఎర్రగా ఉన్నాను చూసావా అనుకుంటుందంట. కానీ దాని వెనకాల అంతే ఎంత అయింది, నల్లగా ఉంటుందంట. అలాగే దావీదు ఏమన్నాడు, ఎవడు నా రాజ్యంలోనే గొర్రెలు పట్టుకెళ్ళి అంత ధైర్యం ఎవడుకుందా అన్నాడు. అంటే పక్కోడి మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాగొన్నాడు, చాలా వదిలేస్తున్నాడు. అప్పటికే ఊరియాని చంపిన, బెత్షెబాని పాడు చేసిన, ఎవడికి తెలియకుండా కామప్ చేసేసాడు. అవునా కాదా? ఎవడికి తెలియకుండా కామప్ చేసేసాడు. అందుకే అన్నాడు అతిక్రమం దాచిపెడితే వర్ధిల్లమన్నాడు. అందుకే కొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఎందుకు వర్ధిల్లపోతున్నాయంటే ఎంతైనా అలాగ ఉంటారు. ఎందుకంటే ఒప్పుకోక. ఆత్మీయ జీవితంలో ఎందుకు పైకి వెళ్ళలేకపోతున్నారంటే వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే మన పొరపాట్లన్నీ ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం పరలోకం వెళ్ళాలంటే, మనం క్షమించబడాలంటే పూర్తిగా మన లోపాలన్నీ ఆయన దగ్గర ఎట్టాలి. అప్పుడే మనకు క్షమాపణ దొరుకుతుంది. ఏమన్నా దాచుకుంటే అయ్యా పెద్ద నేను గుర్తుపెట్టుకోండి, ఏమన్నా పాపాలు ఒప్పుకోకుండా కానీ మనం పాకెట్ వెనకాల దాచుకున్నామంటే రేపు పొద్దున్న పరలోకం వెళ్ళకుండా ఆపోయాయి. అవునా కాదా? ఎవరు ఆపోయారు నువ్వు పరలోకం వెళ్ళకుండా అంటే నువ్వే ఆగిపోయావు. ఎందుకంటే కొన్ని దాచుకున్నావు కాబట్టి. రాహేల్ ఏం చేసింది, లాబాను ఇంటి వద్ద నుండి మాంగారింటికి వెళ్తుంది. అప్పుడు ఏం చేసింది, తెలియకుండా యాకోబుకి తెలియకుండా లోపల ఏం చేసింది, విగ్రహాలు పెట్టేసుకుని వచ్చేసింది. ఇప్పుడు ఆమె ప్రయాణాన్ని ఆపింది ఎవరంటే ఆమె ఆపుకుంది. జనాలకి ఏమంటుంది, అబ్బో నాకు ఏం తెలుసు, నాకు ఏమీ తెలియదు అంటుంది. కానీ లోపల ఏమున్నాయి, విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం పరలోకం వెళ్ళకుండా ఆపుకునేది మనమే. మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటేనే మనం ఫ్రీ అయిపోతాం. అవునా కాదు? మన ప్రయాణాన్ని మనం ఆపుకోకూడదు, అసలు ఆపుకోకూడదు. చిన్న పొరపాటు చేసి ఒప్పేసుకోవాలంతే. ప్రభువుని ఎలాగ అడగాలి, ప్రభువా నీకేమన్నా తెలియకుండా నేను పొరపాటు చేసి ఉంటే నాకు జ్ఞాపకం చెయ్యి, నేను దాన్ని ఒప్పుకోవాలి. ఎంత వాటి ముందండి దేవుణ్ణి అడగాలి. ఇలాంటి ప్రార్థన కూడా చెయ్యండి. నేను చేస్తాను, నేను చేయకుండా మీకు చెప్పట్లేదు, నేను చేస్తాను. ప్రభు ఎలాంటి పాపాలైనా నేను మర్చిపోయానేమో, నేను తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయేమో నా జీవిత కాలంలో, నాకు జ్ఞాపకం చేయ ప్రభు. ఆ పాపాలు ఒప్పుకోవడానికి మరి ఇంకోసారి ప్రార్థన చేస్తాను నాయన. మీకు తెలుసా 2 ప్రార్థనలు అవుతున్నాయి. ముందు ఒక ప్రార్థన ఏంటి, అతిక్రమములు ఏమో ఉన్నా దాచిపడ్డాయేమో జ్ఞాపకం కోసం ప్రార్థన. ఆ జ్ఞప్తిలోకి వచ్చిన తర్వాత క్షమాపణ కొరకు ఒక ప్రార్థన. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును కానీ. అలాగే మనం అడగాలట, అన్ని ఒప్పేసుకోవాలి, అన్ని పడేయాలి. అవునా కాదా? అన్ని వదిలేస్తే అన్ని కొట్టేస్తాడు ఆయన. నువ్వు దాచుకున్నావంటే నీదే లోపం. అంటే పరలోకానికి వెళ్ళకుండా ఆపుకునేది ఎవరు? నువ్వే. అవునా? రాహేలు ప్రయాణం ఆపుకుంది ఆమె. ఎవరైనా ఆపారా? విగ్రహాలు కూడా పట్టుకెళ్ళింది, ఆపేసాడు. ఇప్పుడు దావీదు పని ఏంటి, ఎవరో చూడలేదు కదండి, రాజులాగా నటించేస్తున్నాడు. కానీ ప్రజలను మోసం చేయొచ్చు, కానీ హృదయంలో భయం పోతుందండి. తప్పు చేసిన వ్యక్తి ప్రజల దగ్గర కప్పేసుకోవచ్చు, హృదయంలో కప్పుకోలేడు. అతను వేధిస్తుంటుంది, అది పాపం. నేనేమీ చేయలేదండి, నాకు ఎలాంటి పాపం తెలియదు అనుకోవచ్చు, కానీ లోపల ఉంటుందిగా. అవునా కాదా? అందుకే కదా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దావీదు అలాగ అన్నాడు, ఎవరు ఎలా చేశారన్నాడు. ఎవరో కాదయ్యా నువ్వే చేసావా. గుండెల్లో రాడుడిపోయింది. ఇప్పుడు ఏడవడం ప్రారంభించాడు. ఆ రాయి కరగాలంటే ఎంత నీరు కావాలో. అవునా కదా? అందుకే పరుపు తేలేలా గేడ్చాడట. ఎందుకని? పాపాన్ని గడుపుకుంటున్నాడు. అతను అందుకు భయభక్తులు ఉన్నాయి కాబట్టి దేవుడు అతనికి ఒక ఆశ్రయపురం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆశ్రయపురంకి వెళ్ళి బలిపీఠం పట్టుకుని ఏడుస్తున్నాడు. దేవుడు అతని పాపాలు కడిగేస్తున్నాడు. మరి ఏమనుకుంటున్నారు? నీ కన్నీళ్ళన్నీ పాపం పోతుంది. ఆ రోజు ఏం చేసింది ఆ మగ్దలేని మరి? ఏం చేసింది? ఎక్కడ పట్టుకుంది? ఆయన పాదాలు పట్టుకుంది. పాదాలు పట్టుకుని ఏం చేస్తుంది? కన్నీళ్ళు కార్తుందండి. పాలస్తీనా రోడ్లు అంటే ఇంత దళసలు వస్తాయంటే అండి, మట్టి కాళ్ళకి అంత మట్టి పట్టేసిందంట. అప్పటి వరకు యేసు పాదాలు ఎవరు కడగలేదట. ఎందుకు తెలుసా? ఆ పాదాలు కడగలేదు. ఆ పాదాలు కడిగే బాధ్యత మగ్దలేని మరి. ఈరోజు యేసు పాదాలు కడిగే ఆ భాగ్యం అందరికి ఇవ్వడు. ఆమేన్. ఈ రోజు నీ పశ్చాత్తాపం ఆయన పాదాలు కడుగుతుంది, అందరికి ఇవ్వదు. అందుకే అందరూ పశ్చాత్తాపడలేరు. పశ్చాత్తాపడుతున్నావు చూసా, అప్పుడు ఆయన పాదాలు కడుగుతున్నావు అర్థం. ఏం చేసిందా? వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి కన్నీళ్ళతో కడిగేస్తా ఉంది. ఎక్కడ? ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడతా ఉంది.
అప్పుడు అన్నాడు, అమ్మా నీ పాపాలన్నీ క్షమించబడిపోయి. అవునా? సగం పట్టుకుని వదిలేసిందా? ఒక కాలు గడుగు వదిలేసిందా? లేదు, పూర్తిగా కాలు గడుగుతుంది. తన పొడవాటి జుట్టు తీసుకుని అంటుతుందంట. ఇవాళ జుట్టుతో యేసు పాదాలు తొడవడానికి జుట్టే లేదు ఆడవాళ్ళకి. ఉందా? ఇలా తీసుకుని టింగ్ టింగ్ అని కత్తిరి చేసుకున్నారు, డెప్ప కటింగ్లో చేస్తున్నారు. యేసు పాదాలు కడిగే అవకాశం వస్తే ఎలా కడుగుతారు తెలుసా? రాకుతా అంటాడు, ఇలా పైకి అలాడి కాళ్ళు పైకెత్తి తలకాయ కిందకెట్టి ఇలాగే రుద్దుతారంట, ఎందుకంటే జుట్టు లేదు. అవునా? అన్నాడు ఆ పదం ప్రవక్త వాడాడు. ఆమేన్. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుంది? పశ్చాత్తాపడతాం. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తెలిసిపోయిన తప్పు, నేను అందరినీ కప్పేసాను అనుకున్నాను. అయ్య బాబో దేవా, నీకు మరుగైనది ఏమీ లేదు నాయన. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఆయనకు మరుగైనది ఏమీ లేదు. ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది, ఎంత భయం కలిగి ఉంటే అంత మంచిది. ఆమేన్. హల్లెలూయా. నీ భార్య తప్పు చేసావు, నీ భార్య దగ్గరికి వెళ్ళిపో. నీ భర్త ఏడాలు చేసావు, నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. నీ సహోదరు దగ్గరికి చేసావు, నీ సహోదరు దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళిపోయి త్వరగా కడుక్కోవడం మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియ సోదరి సోదరులారా, భయభక్తులు కలిగిన వాడు అలా చేయగలడు. దావీదుకి భయభక్తులు ఉన్నాయి, అందుకే అతనికి క్షమాపణ వచ్చింది, అతను క్షమించబడ్డాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసు? సౌలు సమూయేలు చేయవలసిన పని సౌలు చేసేస్తున్నాడు. అడ్వాన్స్ అయిపోయాడట. సౌలుకి చెప్పాడట, నువ్వు అన్ని చంపేయాలన్నాడట. కొన్ని చంపేసి కొన్ని లోపల తెచ్చుకుని దాచుకున్నాడట. అవునా? ఇతనికి భయం ఉందా, భక్తి ఉందా? ఏమీ లేదు. వచ్చాడు సమూయేలు, వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. చంపేశాను అన్నాడు. మరి వెనకాల శబ్దాలు వినపడుతున్నాయి అన్నాడు. వెనకాల ఏమైనా పడుతున్నాయి? శబ్దాలు వినపడుతున్నాయి అన్నాడు. అవునా? అయ్యో నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడా సౌలు? అలాంటి వాడికి ఆశ్రయం ఉండదు. అలాంటి వాడికి ఆశ్రయం లేదు. తప్పు లేదు అతని జీవితంలో. వెళ్ళి దోపమేసేసాడు, వెళ్ళి సమూయేలు పని అతను యాజకత్వం చేస్తున్నాడు. నేను క్షమాపణ ఉందా? లేదు. భయభక్తులు కలిగిన వారికి క్షమాపణ వస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాడు, భయభక్తులు కలిగిన వారికి జీవపు ఓట ఉందండి. ఆ జీవపు ఓట మరణ పాశములో నుండి తప్పిస్తుందట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఓట. ఎవరో జీవపు ఓట? మన ప్రభుని యేసుక్రీస్తు. జీవపు ఓట ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ జీవపు ఓట ఏం చేస్తుంది? మరణ పాశములో నుండి మనల్ని విడిపిస్తుంది. ఆమేన్. అంటే భయభక్తులు నీకు ఏం తీసుకొస్తే తెలుసా? విమోచన తీసుకొస్తాయి. మరణ పాశం అంటే ఏంటి? పేరు హర్షరైడా. మరణ శాసనం అంటే ఎవరు? 4 గుర్రం మీద వచ్చేవాడు, 4 ముద్ర తెరబడినాడు ఎవరున్నారు? మృత్యువు అన్నాడు. ఇప్పుడు ఆ మృత్యువు నుంచి విడిపించాలంటే జీవపు ఓట కావాలి. ఆ జీవపు ఓట ఏంటో 7వ ముద్ర. ఆమేన్. ఇప్పుడు 7వ ముద్ర నీ జీవితంలోకి రావాలంటే నీకు ముందు దేవుని యందు భయభక్తులు కావాలి. దేవుడి యందు భయభక్తులు నీకు 7వ ముద్రని ఇస్తాయి. ఈ 7వ ముద్ర నేను 4వ గుర్రం మీద ఉన్నట్టు మృత్యువు చేతిలోంచి నేను తప్పిస్తాను. ఈ రోజు జీవపు ఓట ఏంటి? దట్ ఇస్ ద 7th సీల్. 7th సీల్ 7వ ముద్ర జీవపు ఓట. ఆ 7వ ముద్ర ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవపు ఓట ప్రభువైన యేసుక్రీస్తే. నిన్ను మరణంలోంచి తప్పిస్తాడు, నిన్ను రోగాలను తప్పిస్తాడు, నీకు ఉన్నటువంటి ప్రతి సమస్యలను తప్పిస్తాడు. ఆమేన్. అందుకే చూడండి, జీవపు ఓట దగ్గరికి వెళ్ళమంటే ఎక్కడ? ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రయపురం ఎవరు? జీవపు ఓటై ఉన్నాడు. అందుకే పాత నిబంధనలు 6 ఆశ్రయపురాలు ఉన్నాయి, కానీ 7వ ఆశ్రయపురం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే జీవపు ఓటై ఉన్నాడు. ఇప్పుడు ఈ జీవపు ఓట దగ్గరికి మనం పరిగెత్తుకు వచ్చినప్పుడు వెనకాల నుంచి ఎంత శత్రువు తరిమి చంపాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా, ఇరుకులు పెట్టాలన్నా గానీ వాడు ఎంత మాత్రం చంపలేడు. వాడు ఎంత మాత్రం మనల్ని ఇబ్బంది పెట్టలేడు. మన బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బ్రతికిస్తాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట అది జీవపు ఓట అంట. ఎంతమంది కొంత భయం చెప్పండి నాకు. నీకు భయము, నీకు ఏ భయము మరియు భక్తి నీ జీవితంలో 7వ ముద్రను తీసుకొస్తుంది. ఒకసారిగా నీకు 7వ ముద్ర వచ్చిందంటే మరణం నేను ఏమీ చేయలేదు. అందుకే వధువు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది.
దేవుని పిల్లలు మాత్రమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. వారికి ఆశ్రయపురం ఉంది, వారికి ఆశ్రయపురం ఉంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జీవపు ఊట ఉంది. ఆ జీవపు ఊట మరణంలోంచి వాళ్ళు తప్పిస్తారు. అందుకే వధువు మరణంలోకి వెళ్దా అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలిగి. కానీ మరి భయభక్తులు లేని వారి పరిస్థితి, మరి భయభక్తులు లేని వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. యావో పరిస్థితి ఎలాగుంది, అదోని పరిస్థితి ఎలాగుంది. అదోని ఏం చేశాడో తెలుసా అండి? అదోని చేసిన పాపం ఏంటో తెలుసా? దావీదు మరణ పడకల మీద ఉన్నప్పుడు, మరణించే స్థితిలో ఉన్నప్పుడు అదోనియా తన తండ్రికి తెలియకుండా రాజ్యాన్ని కట్టేద్దామని చూశాడు. అబ్షోలం వలె. అబ్షోలం ఎలాగైతే తండ్రికి తెలియకుండా రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు, ఈ అదోని కూడా దావీదు పర్మిషన్ లేకుండా రాజ్యాన్ని కడుతున్నాడు. అలా కట్టినా కానీ దేవుడు ఊరుకున్నాడు, రాజు ఊరుకున్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? దావీదు యొక్క చివరి భార్య అభిషేకను నాకు పెండ్లికి ఇమ్మన్నాడు. అంటే తండ్రి భార్య నాకు కావాలన్నాడు. ఆమె తండ్రి భార్య నాకు అవసరం అన్నాడు. వెంటనే సొలొమోను కోపం వచ్చేసింది. ఆమె ఇప్పుడు సొలొమోను చంపడానికి రెడీ అయిపోయాడు. అప్పుడు అదోని ఏం చేశాడు తెలిసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి బలిపీఠం పట్టేసుకున్నాడు. ఆమె ఊరుకున్నాడా? బలిపీఠం పట్టుకున్నా అతనికి ఆశ్రయం లేదు. ఏంటి ఒక తండ్రి భార్యని అడగడానికి భయభక్తులు లేవా? నీ తండ్రి భార్యని నీకు భార్యగా చేసుకోవాలనుకున్నావు, ఆమెతో నువ్వు పాపం చేయాలనుకున్నా నీకు భయం లేదా? ఇలాంటి భయభక్తులు లేనోడికి ఏంటి పరిస్థితి? అక్కడ మరణం వచ్చేస్తాం. అదే భయం ఉన్న దావీదు తప్పు చేసినా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతను కృపనిచ్చాడు. తప్పు చేసిన అతను కృపను వచ్చింది. దేవుడు అతను కాపాడుకుంటూ వచ్చాడు. అందు కారణాన్ని బట్టి దేవుడు ఆశ్రయపురాలు ఏర్పాటు చేసినప్పుడు, ఒకవేళ ఏదన్నా పొరపాటుగా చేసి మనం పరిగెత్తి వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు, ఆశ్రయపురాన్ని ఆశ్రయించి బలిపీఠం పట్టుకుని ప్రధాన యాజకుడితో మనం నిలబడాలి. ప్రధాన యాజకుడు వస్తాడు, జరిగిందంతా వింటాడు. అయ్యా ఇదిగో నేను ఫలానా కావాలని చేయలేదు, ఇదిగో పని చేస్తున్నాను, నాకు అడ్లు ఊడిపోయి అక్కడ పని చేస్తున్న వ్యక్తికి గాయమయ్యింది, నేను కావాలని చేయలేదయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి ప్రధాన యాజకుడితో ఒప్పుకుంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడు విని వెనకాల వెంబడిస్తున్న ప్రజల మధ్యలో నిలబడతాడట. నిలబడి వాళ్ళతో చెప్తాడట, ఇతను కావాలని చేసింది కాదు, ఇతను చంపొద్దు, మీరు చంపితే మీరు దోషులు అయిపోతారు అని చెప్పి ప్రధాన యాజకుడే వారికి వీరికి మధ్యలో నిలబడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రధాన యాజకుడు నిలబడతాడు మధ్యలో. వెంటనే ఆమె ఎవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారట. ఆమె తర్వాత ఈ యొక్క ఆశ్రయపురం ఉన్న ఈ వ్యక్తి, నన్ను క్షమించు, నా పొరపాట్లు క్షమించు, నా తప్పులు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను తెలుసు తెలియకుండా పాపం చేశాను, నేను అనుకోకుండా పాపం చేశాను అనుకున్న వ్యక్తి, పశ్చాత్తాపడి ఏడుతున్న వ్యక్తి కొరకు అక్కడ ప్రధాన యాజకుడు యాజకత్వం చేస్తాడు. అది యాజకుడు చనిపోయిన తర్వాత ఈ బలిపెట్ట కొమ్ములు పట్టుకుని ఈ వ్యక్తి ఆమె తన స్వాస్థ్యంలోకి వెళ్ళిపోతాడు. తన ఏ స్థలంలో అయితే విడిచిపెట్టి వచ్చాడో తన ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. అంటే అర్థమైతే తెలుసా? పాపము చేయలేని స్థితికి వెళ్ళిపోతాడు. ఈ రోజు నిజంగా మనకు అదే జరుగుతుంది. ఆ కారణాన్ని బట్టి ఆశ్రయపురం పెట్టాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆ వ్యభిచారంలో దొరికిన స్త్రీతో, ఆ మగ్దలేని మరియతో, ఇంకా కొంతమంది పాపం ఏమన్నాడు తెలుసా? పాపులతో, మీరు ఇంకెప్పుడు పాపం చేయకండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ ఏం కనబడుతుంది? సంఖ్యాకాండం 35 అధ్యాయంలో యాజకుడు చెప్తున్నది కనబడుతుంది. ఆమేన్. అందుకే చెప్తున్నాడు మనకు, మీరు ఇంకెప్పుడు పాపం చేయొద్దని చెప్తాడు యాజకుడు. వెళ్ళిపోయి నీ స్వాస్థ్యములోనికి, నీ ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోతావు, నిన్ను ఎవడో ముట్టుకోవడం. ఈరోజు దేవుడు అదే చేస్తున్నాడు మనకి. ఈరోజు మన ప్రధాన యాజకుడు మన కొరకు చనిపోయాడా? ఆయన గురుపులు ఆయనే ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? మధ్యవర్తిత్వం చేస్తున్నాడా? ఆమేన్. ఆ మధ్యవర్తిత్వం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నీకు తీర్పు తీర్చబడుతుంది. మధ్యవర్తిత్వం అయిపోయిన తర్వాత ఏంటి? తీర్పు. ఇప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు తీరుస్తున్నాడు. ఎప్పుడైతే తీర్పు తీర్చబడిందో అప్పుడు ఏమవుతున్నాం? మనం ఒరిజినల్ ప్లేస్లో మనం వెళ్ళిపోతున్నాం. ఆమేన్. అంటే పాపము లేని స్థితిలోకి ఈరోజు దేవుడు మనం అలాగే చేయబోతున్నాడు. పాపము లేనటువంటి స్థితిలోకి దేవుడు మనం నడిపించబోతున్నాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని యందు భయము, భక్తి కావాలి. దేవుడు మనం వాచ్ చేస్తున్నాడు. ఆయన కన్ను మనం చూస్తూ ఉంది. ఆయన మనం ఎక్కడికి వెళ్తున్నా చూస్తున్నాడు.
ఆమేన్. అంత మాత్రమే కాదు, మనం భక్తి చెయ్యాలి, దేవుని వాక్యం కొరకు మనం నిలబడాలి. మనం లోకస్తులు కాదు, మనం సంఘశాఖ సంబంధించిన వాళ్ళం కాదు, మనం ప్రత్యేకించబడిన ప్రజలం కనుక వారితో మిక్స్ అవ్వకూడదు మనం. ఆమేన్. హల్లెలూయా. వారితో మిక్స్ అవ్వకుండా భక్తిలో మనం నిలబడాలి. ఆమేన్. అందుకే అన్నాడు దావీదు అంటున్నాడు, ఆమేన్, ఆయనే నాకు ఆశ్రయపురం, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఈరోజు ఎవరైతే ఆయన ఆశ్రయంగా తీసుకుంటున్నారో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. దావీదు భోంచేస్తుంటే సౌలు కోపంతో బలి విసిరాడట, గంగ ఈటి విసిరాడట, అయినా కానీ చనిపోకుండా దేవుడు అతన్ని కాపాడుతున్నాడా లేదా? దేవుని స్తోత్రం కలిగిన నమ్మదగిన సహాయకుడు అంటున్నాడు దావీదు. ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు, నేను మరణ పాశంలో పడిపోయినప్పుడు నా దేవుడు నన్ను కాపాడాడు. అందుకే నిజంగా దావీదు చాలా భయభక్తులు కలిగిన రాజు అంటే, అతను మిస్టేక్లు ఉన్నా కానీ దేవుడు అంటే చాలా భయము, చాలా భక్తి అంటే. దావీదు లాంటి రాజే లేడు. సొలొమోను కూడా దావీదు అంటాడు కాదు. సొలొమోనుకి జ్ఞానం ఉంది కానీ ఆమేన్, సొలొమోను విగ్రహాలు తెచ్చిపెట్టాడు కానీ దావీదు ఎక్కడ పెట్టలేదు. అందుకే చూడండి, సొలొమోను తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా సొలొమోని మాదిరిగా తీసుకోలేదు కానీ దావీదునే మాదిరిగా తీసుకోలేదు. ఎందుకంటే దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఈరోజు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం మాదిరిగా ఉంటాం. యాయిరు ఉన్నాడు, ప్రభువుని నమ్మాడు, తన కుమార్తె చావు బతుకుల్లో ఉంది, క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, చాలా బాధాకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? హాస్పిటల్ నమ్ముకోవాలా, లేకపోతే సంఘశాఖలు నమ్ముకోవాలా? అక్కడ యేసు కోసం ఉందంట. యేసు నమ్మాడంటే యాయిరు వెంటనే తన భార్యకి చెప్పాడంటే, ఇప్పుడు యేసుని మన ఇంటికి తీసుకురాబోతున్నాడు అని చెప్పాడట. ఇప్పుడు యాయిరు వెళ్ళి యేసుని కలుసుకున్నాడట, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నీవు వచ్చి నా కుమార్తెని బాగు చేయి అన్నాడట. ఆమె అప్పటికే కుమార్తె చచ్చిపోయింది. అయినా కానీ నమ్ముకున్న సహాయకుడు యాయిరు ఇంటికి వచ్చాడు, యాయిరు గృహానికి వచ్చాడు, చిన్నదానాలు నిమ్మని చెప్పాడు. ఏమైపోయింది? చిన్నది చనిపోయింది. యేసు వచ్చిన తర్వాత లేచాడు. ఈరోజు ఏం చేయాలి మనము? మన నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. నీవు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా, నువ్వు ఎలాంటి భయానకమైన పరిస్థితులైనా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. మోషేని అందరూ దూషిస్తున్నారంట, అందరూ ఇబ్బంది పెడుతున్నారు, అందరూ గేలు చేస్తున్నారంట. ఇప్పుడు ఏం చేయాలి మోషే? ఏం చెయ్యాలండి మోషే ఇప్పుడు? అప్పుడు అనుకున్నాడంట, నా దేవుడే నమ్ముకున్నదని సహాయకుడు, ఆయనే ఎర్ర సముద్రం తెరుస్తాడు, ఆయనే నా కష్టాలు తీరుస్తాడు, ఆయన నా నిందలు తొలగిస్తాడు. నేను ఎంతో నమ్మకంగా వీళ్ళకి చేస్తే నా మీద నిందలు మోపుతున్నారు వీళ్ళు, ఆయనే నా నిందను తీస్తాడు, ఆయనే నా నమ్ముకున్నదని సహాయకుడు అనుకున్నాడట. వెంటనే రంగం మీదకి వచ్చాడట, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేసాడట. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్. ఈరోజు మనం ధైర్యంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే ఆమేన్, ఆయన యందు భయము మరియు భక్తి కూడా ఉంది కనుక. చాలా మంది దేవుని ఎలా వెంబడిస్తారంటే భయంతో వెంబడిస్తారు. భయం కాదండి, భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఈరోజు చాలా మందికి ఒకటి ఉంటే ఒకటి ఉండదు, కానీ 2 ఉండాలి. ఉంటే ధైర్యం వస్తుంది. ధైర్యం కావాలా నీకు? నీకు బలమైన ధైర్యం కావాలి, బహుధైర్యం కావాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు భయం భక్తి కలిగి ఉండాలి. ఆయన ఏదో చంపేస్తాడు, ఆయన తిట్టేస్తాడని భయం కాదు. ఒక తండ్రిని మీద గౌరవంతో ఏ విధంగా అయితే, అయ్యో ఇది ఎలా చేస్తే ఎలా చేయకూడదు, ఇలా చేస్తే దేవుడికి ఇష్టం కాదు అనే భయం ఉండాలి. అయ్యో నా దేవుడిని కనపరచాలి అనే భక్తి ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? ధైర్యం వస్తుంది. అందుకే నువ్వు పాపము లేనప్పుడు ధైర్యంగా మాట్లాడతావు, ధైర్యంగా బ్రతుకుతావు, ధైర్యంగా ఉండగలవు. అది చిన్న మిస్టేక్ ఉందనుకో, నువ్వేమవుతావు? చాలా ఇబ్బందికి గురైపోతావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు జీవపోవటను కలిగి ఉంటాడు. జీవపోవటం మన ప్రభువు యేసు. ఆమేన్. అతనికి మరణంలోకి వెళ్ళడం, మరణంలో నుండి జీవంలోకి దాటేస్తాడు. ఇవన్నిటికీ మూలమేంటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆశ్రయపురం ఉంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మరణంలో నుంచి జీవంలోకి దాటే అవకాశం. నీవు చిన్న వర్తమానం గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ఆశ్రయపురం మనకు ఒకటి ఉంది, అక్కడ పరిగెత్తండి, అక్కడ ప్రధాన యాజకుడి దగ్గర ఒప్పుకోండి అన్నాడు. ఏమన్నా మన ఒప్పుకోలికి మన ప్రధాన యాజకుడు ఏమన్నాడు?
ఏమన్నాడు? నువ్వేది తప్పుకున్నా మన ప్రధాన యాజకుడు అక్కడ నిలబడతాడట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏది దాచుకోకుండా ఒప్పుకోవాలంటే, ప్రతి పొరపాటు ప్రతి తప్పుదో ప్రభువా నేను తెలుసో తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకున్నప్పుడట ప్రధాన యాజకుడే మన కొరకు నిలబడి మనలో ఉన్న దోషాలను కలిగిస్తారు. స్తోత్రం కలుగునుగా. నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఈ చిన్న వర్తమానం చాలా మంచి వర్తమానం, చాలా ప్రేరేపిస్తా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశ్రయపురం కావాలా? మనకు ఆశ్రయపురం లేకపోతే మనం చచ్చిపోతాం. ఆశ్రయపురం కావాలంటే ముందు వాక్యానికి భయం భక్తి ఉండాలి. నువ్వు జీవ పూట కావాలా? నువ్వు భక్తి కలిగి ఉండాలి. ఈ జీవ పూట నిన్ను ఏం చేస్తుంది? మరణములో నుండి జీవులు దాటి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. మోకరించి మనం చిన్నగా ప్రార్థన చేసుకుందాం.